దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీ మీడియా న్యూస్. భారతదేశ రైతులకు ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలనే ఒక అద్భుతమైన వర్క్షాప్ జరిగింది. దీనికి సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్త కేఆర్కే రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. 30 years నుంచి మేము ముఖ్యంగా వ్యవసాయంలో బయోటెక్నాలజీ పాత్ర ఏంటి, బయోలాజికల్ అగ్రికల్చర్, ఒక రకంగా మా పాత కంపెనీ శ్రీ బయోటెక్, ఇప్పుడు కొత్త కంపెనీ శ్రీ బయో ఎస్థెటిక్స్ 3 దశాబ్దాల నుంచి కూడా వ్యవసాయంలో బయోలాజికల్ అగ్రికల్చర్, జీవ సేంద్రియ వ్యవసాయంలో మొట్టమొదటిగా ఈ తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేసింది మేమే అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. మొదటిసారి ఈ బయో ఫర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కేంద్రంగా తయారు చేసింది మా సంస్థ మాత్రమే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ బయోలాజికల్స్కి, అటు బయో ఫర్టిలైజర్స్ కానీ, బయోస్టిమ్యులెంట్స్ కానీ, బయోపెస్టిసైడ్స్ కానీ, వీటన్నిటికి కూడా చాలా అవకాశం ఉంది. ప్లస్ రైతులు కూడా ప్రోత్సహిస్తున్నారు. అండ్ ముఖ్యంగా గవర్నమెంట్స్ కూడా ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని గవర్నమెంట్స్ అయితే కెమికల్స్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఎప్పటి లోపలగా తగ్గించుకోవాలని చేస్తున్నారు. కొన్ని గవర్నమెంట్స్ కొన్ని కెమికల్స్ని బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సహజ సిద్ధంగా మనం ఆహారాన్ని ఎలా అంటే కెమికల్స్ని తగ్గించి బయోలాజికల్స్ని మనం ఎలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ మనం స్థాపించడం జరిగింది. సో మొదటి సంస్థ 1993లో, అంటే 30 years అయిపోయింది. ఇప్పుడు ఈ రెండో సంస్థ పెట్టి కూడా ఆల్మోస్ట్ 2017 నుంచి. ఇప్పుడు ముఖ్యంగా మనం హైదరాబాద్లో భారతదేశంలో చెప్పుకోదగ్గ ఒక బెస్ట్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ సెంటర్ని కూడా మనం నెలకొల్పడం జరిగింది లాస్ట్ ఇయర్. సో ఈ బయోటెక్నాలజీ సెంటర్ ద్వారా మనం రీసెర్చ్ చేస్తున్నాము. అలానే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సెంటర్ గాను, అలానే మేము ప్రొడక్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇది మాది చాలా కొత్త సంస్థ, యూ కెన్ సే స్టార్టప్. ఇప్పుడిప్పుడే ఒక 2 దేశాలకు మాత్రం ఎక్స్పోర్ట్ చేసాము. టర్నోవర్స్ కూడా ఉంది. రాబోయే కాలంలో ద ఫ్యూచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీ ఫర్ ద కంపెనీ. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంటల్ స్టేజెస్, R&D ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అవుతానే ఉన్నాయి. 25 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ బయోలాజికల్ బేస్, అంటే సూక్ష్మజీవుల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులు. ముఖ్యంగా న్యూట్రిషన్ కోసం, వ్యవసాయంలో ముఖ్యంగా పంట న్యూట్రిషన్ అంటాము. తర్వాత డిసీజ్ కంట్రోల్, వ్యాధులను నిర్మూలించడానికి, అలానే ఇన్సెక్ట్ పెస్ట్ మేనేజ్మెంట్, అంటే క్రిమి కీటకాలు ఏదైతే క్రాప్ను డ్యామేజ్ చేస్తున్నాయో వాటిని మనం ఈ సూక్ష్మజీవుల ద్వారా, మైక్రోబ్స్ ద్వారా ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అనే దాని మీద మేము పరిశోధన చేసి ఉత్పత్తులను కూడా తయారు చేయడం జరిగింది.